అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఆ అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరిపై వర్షించుగాక. నేడు నా యొక్క అంశం ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటి 10 సందేశాలు. అంటే ఇస్లాం ఏదైతే మానవాళికి సందేశం ఇస్తుందో అందులో మొట్టమొదటి మరియు ముఖ్యమైనటువంటి 10 సందేశాలు ఏమిటి అనే దాని గురించి కొన్ని విషయాలు నేను ఈరోజు మీ ముందుంచుతాను. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మన ఈ భారతదేశంలో, మన సమాజంలో అనేక రకాల మతాలకు చెందినటువంటి వారు కలిసిమెలిసి జీవితం గడుపుతున్నారు. ఒకవేళ మనం చూస్తే స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ మనమంతా కలిసిమెలిసి ఉంటున్నాం. ఒక ముస్లిం ఒక హిందువుతో కానీ, ఒక హిందువు ఒక ముస్లింతో కానీ, ఒక క్రైస్తవునితో కానీ, ఇలా వేరే వేరే మతాలకు చెందిన వారైనా సరే అందరూ ఒక మంచి స్నేహితుల్లాగా, మంచి ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి జీవితం గడుపుతున్నారు. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. కానీ మతాలు వేరైనప్పటికీ, ఆచారాలు వేరైనప్పటికీ మంచి స్నేహితులుగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఎవరైనా సరే, ఏ జాతికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఎక్కడ నివసించేవారైనా మంచి ఫ్రెండ్స్గా, మంచి స్నేహితులుగా కలిసి ఉండాలంటే ముందు ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి, ఒకరి అలవాట్లు వేరొకరికి నచ్చి ఉండాలి. అప్పుడే వారి మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది. మరియు ఆ స్నేహం చాలా బలంగా కూడా ఉంటుంది, చాలా రోజుల వరకు కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒకరి గురించి వేరొకరికి పూర్తిగా తెలియదో అప్పుడు అనుమానాలు, అపార్థాలు అనేటటువంటివి ఏర్పడతాయి. కాబట్టి సోదరులారా, ఈరోజు మనం కూడా ఒకవేళ ఒక మతం గురించి, ఒక ధర్మం గురించి, ఒక మతానికి చెందిన వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ మతాన్ని, ఆ ధర్మాన్ని మరియు ఆ ధర్మపు గ్రంథాన్ని ఒకవేళ మనం చదివితే అతని మతం గురించి మనకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి అతని మతం పట్ల, అతని ధర్మం పట్ల మనకు ఎలాంటి సందేహాలు, ఎలాంటి అనుమానాలు ఉండవు. అలాగే ధర్మం విషయంలో కూడా, మతాల విషయంలో కూడా ఎవరైనా వచ్చి ఫలానా మతం ఇది చాలా చెడ్డది, ఈ మతాన్ని అవలంబించేవారు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ మతం, వీళ్ళ ధర్మం ఇలా నేర్పుతుంది, వీళ్ళ ధర్మ గ్రంథం ఇలాంటి విషయాలు నేర్పుతుంది అని చెడు విషయాలు చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ ధర్మం గురించి మనకు తెలియదో అప్పుడు మనం కూడా అతను చెప్పే అబద్ధపు విషయాల్ని నమ్ముతాము. అవునేమో, అలాగే ఉందేమో వాళ్ళ ధర్మం, అలాంటి విషయాలే నేర్పుతుందేమో వాళ్ళ మతం, ఈ మతానికి చెందిన వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో అనేటటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి సోదరులారా, నేను ఈరోజు ఇస్లాం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎందుకంటే ఇస్లాం పట్ల ఈరోజు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా అపార్థాలు ఉన్నాయి. ఇస్లాంని అవలంబించే, ఇస్లాంపై నడిచే ముస్లింలపై కూడా చాలామంది అనుమానాలు కలుగజేస్తున్నారు, ఇంకా చాలా అబద్ధపు విషయాలు వ్యాపింపజేస్తున్నారు. కాబట్టి ఇస్లాం అసలు ఏమంటుంది, ఇస్లాం ఏం నేర్పుతుంది అనేటటువంటి ముఖ్యమైనటువంటి 10 విషయాలు ఈరోజు నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. సరేనా? అయితే చూడండి, మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఇస్లాం చెప్పేటటువంటి మొట్టమొదటి సందేశం, మిమ్మల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించండి, ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఇది ఇస్లాం చెప్పేటటువంటి మొట్టమొదటి విషయం. అంటే సోదరులారా చూడండి, ఖురాన్లో సూరే బకరా అనేటటువంటి అధ్యాయం 21 మరియు 22 ఈ 2 వాక్యాలని ఒకవేళ మనం చదివితే అక్కడ ఆ అల్లాహ్, ఆ సృష్టికర్త అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీని యొక్క అర్థం, ఇది అరబీ భాషనండి.
అయితే దీని యొక్క తెలుగులో అర్థం ఏమవుతుందంటే, ఓ మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. ఇస్లాం ఏమంటుంది? మిమ్మల్ని ఎవరైతే సృష్టించారో, మీకు పూర్వం వారిని అంటే మీకంటే ముందు వారిని ఎవరైతే సృష్టించారో ఆ ఒక్క ప్రభువును మాత్రమే ఆరాధించండి అని అంటుంది ఇస్లాం. దీని యొక్క అర్థం, మిమ్మల్ని మరియు మీకంటే ముందు పూర్వం వారు ఎవరైతే ఉన్నారో, మీకంటే ముందు ఎవరైతే ఈ ప్రపంచంలో అడుగుపెట్టారో వారందరినీ సృష్టించింది ఎవరో ఆ ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించండి. ఆయనే నిజమైనటువంటి సృష్టికర్త. మీకంటే ముందు 100 సంవత్సరాల ముందు కూడా మనుషులున్నారు, 1000 సంవత్సరాల ముందు కూడా మనుషులున్నారు. అలాగే ఇంకా మీరు ఇలా వెనక్కి వెళ్తూ పోతే మొదటి నుంచి, ఎప్పటి నుంచైతే ఈ ప్రపంచంలో మొట్టమొదటి మనిషి పుట్టాడో ఆ మనిషిని పుట్టించినటువంటి ఆ ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆ ఒక్క సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో. అలాగే సూరా ఇఖ్లాస్ అనే అధ్యాయం మనం చదివితే అక్కడ కూడా అల్లాహ్ అంటున్నాడు, ఖుల్ హువల్లాహు అహద్, ఇలా చెప్పండి, ఆయనే అల్లాహ్, ఆయన ఏకైకుడు. అల్లాహ్ ఏకైకుడు అంటే సృష్టికర్త, సృష్టించేవాడు, దేవుడు ఒక్కడే అని అంటుంది ఇస్లాం. ఇస్లాం చెప్పేటటువంటి మొట్టమొదటి విషయం ఆ దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించండి అనేటటువంటి సందేశం ఇస్తుంది ఇస్లాం. చూడండి సోదరులారా, ఎందుకంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు తన తండ్రిని మాత్రమే తండ్రి అనాలి, కానీ తన తండ్రిని కాకుండా వేరే వాళ్ళని కూడా డాడీ డాడీ అని పిలిస్తే బాగుంటుందా? అమ్మకు కూడా కోపం వస్తుంది కదా. ఎందుకంటే పిల్లవానికి తండ్రి ఒక్కడు కాదు, 2 3 తండ్రులు ఉన్నారు నాకు అని ఎవరైనా అంటారా అండి? ఎవరైనా అలా అంటే ఎంత బాధ కలుగుతుంది? తండ్రికి ఎంత బాధ కలుగుతుంది? నన్ను కాదని నా పిల్లవాడు వేరే వాళ్ళని నాన్న అని పిలిస్తే చాలా బాధ కలుగుతుంది. అలాగే మనల్నందరినీ సృష్టించినటువంటి, ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ ఒక్క దైవాన్ని వదిలి మనం వేరే వాళ్ళని కూడా దేవుళ్ళుగా భావిస్తే, వేరే వాళ్ళని కూడా వీరు కూడా దేవుడేనండి, వీళ్ళు కూడా దేవుడేనండి, దేవుళ్ళేనండి, ఇతను కూడా దేవుడేనండి, నేను ఇతన్ని కూడా ఆరాధిస్తాను, ఇతన్ని కూడా మొక్కుతాను అంటే ఆ దేవునికి కూడా చాలా 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 బాధ కలుగుతుంది. కాబట్టి ఇస్లాం ఇచ్చే మొట్టమొదటి సందేశం, ఒక్కడే దేవుడు, మీ అందరి దేవుడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి, ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆరాధించండి అని. ఇంకో ఉదాహరణతో కూడా మనం తెలుసుకోవాలనుకుంటే, భార్య తన భర్తను మాత్రమే భర్త అని అనాలి, కానీ మీరు కూడా నా భర్తేనండి అని అంటే భర్త ఊరుకుంటాడా? భర్త ముందే ఒకవేళ భార్య అతను కూడా నా భర్తేనండి, అతను కూడా నా భర్త లాంటి వాడేనండి అని అంటే ఊరుకుంటాడా భర్త? కాదు కదండి. ఎంతో బాధ కలుగుతుంది. నేను నీ భర్తను, నేను మాత్రమే నీ భర్తను, నేనే నీ హస్బెండ్, నన్ను కాదని వేరే వాళ్ళని కూడా హస్బెండ్ అంటే, వాళ్ళలో కూడా భర్తని చూసుకుంటాను అని అంటే, వాళ్ళు కూడా మీలాంటి వారేనండి అని అంటే చాలా బాధ కలుగుతుంది. అందుకోసం మనం కూడా మనల్నందరినీ, అంటే హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ సృష్టించినటువంటి ఆ ఒక్క సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అనేటటువంటి విషయం ఇస్లాం చెప్తుంది. అయితే ఆ ఒక్క సృష్టికర్త ఎవరు, ఆ ఒక్క దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా ఇస్లాం క్లియర్గా చెప్తుంది. ఆ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? అయితే రండి సోదరులారా, ఒకవేళ మనం ఖురాన్ చదివితే ఖురాన్లో సూరా ఇఖ్లాస్ 3వ వాక్యం, సూరా ఇఖ్లాస్ 3వ వాక్యంలో ఇలా ఉంది, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్. దీని యొక్క అర్థం ఏంటి? ఇలా చెప్పేయి, ఆయన అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారము ఎవరి ఎక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు అని ఇంత క్లియర్గా ఉంది. అంటే దేవుడు పుట్టడు, పుట్టినవాడు దేవుడు కాదు అనే విషయం ఇస్లాం చెప్తుంది.
ఎందుకంటే ఒకవేళ మనం ఆలోచిస్తే కూడా ఒకవేళ పుట్టినవాడే దేవుడైతే అతన్ని పుట్టించినటువంటి తల్లిదండ్రులు అతని కంటే గొప్పవారు కదా. మరి వాళ్ళనెవరు పుట్టించారు? ఆ దేవుడు పుట్టకంటే ముందు ఆ దేవుని యొక్క తల్లిదండ్రుల్ని మరి ఎవరు పుట్టించారు? వాళ్లకు జీవనోపాధిని ఎవరు ప్రసాదించారు? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి పుట్టినవాడు దేవుడు కాదు, దేవుడు పుట్టడు అనేటటువంటి విషయం ఇస్లాం చెప్తుంది. ఇది మొట్టమొదటి విషయం. సృష్టికర్తను గుర్తించాలి అంటే మొట్టమొదటి విషయం దేవునికి పుట్టుక లేదు. ఇక రెండో విషయం దేవునికి మరణం కూడా లేదు. అదెలా? సూరా ఫుర్ఖాన్ అంటే ఖురాన్లోని ఫుర్ఖాన్ అనేటటువంటి అధ్యాయం 58వ వాక్యంలో ఆ అల్లాహ్ ఇలా అంటున్నాడు, వతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూత్, సజీవుడు ఎన్నడూ మరణించనివాడు అయినటువంటి ఆ దేవునిపై నమ్మకం ఉంచు. ఎన్నడూ మరణించినటువంటి ఆ దేవునిపై నమ్మకం ఉంచు అంటున్నాడు. అంటే ఆ దేవునికి మరణం కూడా లేదు. ఆ సృష్టికర్త యొక్క లక్షణాలండి ఇవి. దేవుడే ఒకవేళ మరణిస్తే ఇక ఈ విశ్వం ఎలా నడుస్తుందండి? కొంచెం ఆలోచించాలి. ఒకవేళ మనం నిద్రపోతేనే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటిది ఒక మనిషి మరణించాడనుకోండి, అతనికి ఇంకా ఏమీ తెలియదు ఏం జరుగుతుందో. అలాగే ఒకవేళ ఆ దేవుడే మరణిస్తే ఈ పూర్తి విశ్వంలో ఏం జరుగుతుంది, ఈ పూర్తి విశ్వం ఎలా నడుస్తుందండి ఒకవేళ దేవుడే చనిపోతే? కాబట్టి దేవుడు మరణించడు అనేటటువంటి విషయం ఇస్లాం చెప్తుంది. ఇది సృష్టికర్తకు ఉన్నటువంటి రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం, ఆ దేవుడు కంటికి కనిపించడు. ఎక్కడ? సూరా అనామ్ అనేటటువంటి అధ్యాయం 103వ వాక్యంలో ఆ అల్లాహ్ ఇలా అంటున్నాడు, లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు. అంటే చూపులు ఆయనను అందుకోలేవు అంటే మానవులు ఆ దేవుణ్ణి ఈ చూపుతో చూడలేరు. దేవుణ్ణి మనం చూడలేము. దేవుణ్ణి చూసే శక్తి ఈ కళ్ళలో లేదు. ఎందుకంటే దేవుణ్ణి చూడకుండానే ఆ దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే భయభక్తులు కలిగి జీవించడమే ఈ యొక్క జీవితం యొక్క పరమార్థం. కానీ దేవుణ్ణి నేను చూస్తేనే నమ్ముతాను అంటే అది అవివేకమవుతుంది. కాబట్టి దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అంటే ఆ దేవుడు కంటికి కనిపించడు. మూడవ విషయం. సరే, ఇక నాలుగవ విషయం, దేవుణ్ణి పోలినటువంటి రూపం లేదు. ఆ సృష్టికర్త ఇలా ఉంటాడు అనే రూపం అనేటటువంటిది కూడా లేదు అని అంటున్నాడు ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలా అండి? ఎక్కడ? సూరా షూరా 11వ వాక్యం మనం ఒకవేళ తీసి చదివితే, లైస కమిస్లిహి షై, ఆయనను పోలిన వస్తువు ఈ సృష్టిలో ఏదీ లేదు. దేవుడి యొక్క లక్షణాలు ఏంటి? నాలుగవ లక్షణం, ఆ దేవుణ్ణి పోలినటువంటిది ఏదీ లేదు ఈ సృష్టిలో. ఆ దేవుడు ఇలా ఉంటాడు అని మనం చెప్పలేము. ఉదాహరణకు ఎవరైనా గాంధీ తాత ఎలా ఉంటాడు అని అంటే మన మనసులో ఒక ఇమేజ్ వస్తుంది, ఒక ఫోటో వస్తుంది. గాంధీ ఎవరైనా తీసుకొచ్చి ఇలా ఉంటాడని ఒక ఫోటో చూపిస్తే, ఒకవేళ ఒక 10 రూపాయల నోటు తీసి చూపిస్తే అక్కడ ఇది గాంధీ తాత యొక్క ఫోటో అని మనం చెప్పవచ్చు. కానీ గాంధీ తాత యొక్క తాత ఎలా ఉంటాడు? ఒకవేళ ఎవరైనా ఏదో ఒక ఫోటో తీసుకొచ్చి ఈయన గాంధీ తాత యొక్క తాత అని అంటే మనం నమ్ముతామండి? ఎందుకు? ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఆయన్ను పోలినటువంటి రూపము, చిత్రపటము, ఫోటో అనేది లేదు, మనం చూడలేదు. కాబట్టి ఆయనే ఈయన అని మనం చెప్పలేము. అలాగే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆ దేవుణ్ణి పోలినటువంటి రూపం కూడా లేదు. కాబట్టి ఎవరైనా ఏదైనా రూపాన్ని తీసుకొచ్చి ఇతను దేవుడు అంటే మనం ఎలా నమ్ముతామండి? కాబట్టి ఆ సృష్టికర్త యొక్క లక్షణాలు, ఆ సృష్టికర్తను గుర్తించేటటువంటి లక్షణాలు, ఇస్లాం చెప్పేటటువంటి లక్షణాలు ఏమంటే అవి 4. నిజ సృష్టికర్త ఎవరు అంటే ఆ దేవుడు పుట్టడు, ఆ దేవుడు మరణించడు, ఆ దేవుడు కంటికి కనిపించడు, ఆ దేవుణ్ణి పోలినటువంటి రూపము లేదు. అయితే ఎవరైతే పుట్టడో, ఎవరైతే మరణించడో, ఎవరైతే కంటికి కనిపించడో, ఎవరి యొక్క రూపమైతే లేదో ఆ దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించండి. ఆయనే సృష్టికర్త.
మీ అందరి సృష్టికర్త ఆయన్నే, ఆయన ఒక్కడే అనేటటువంటి మొట్టమొదటి విషయం చెప్తుంది ఇస్లాం. ఇది ఇస్లాం చెప్పే మొట్టమొదటి సందేశం. ఇక ఇస్లాం ఇచ్చే రెండవ ముఖ్యమైన సందేశం ఏమిటంటే ప్రవక్తను గుర్తించండి. ప్రవక్త అంటే ఎవరు? ఆ సృష్టికర్త యొక్క సందేశాన్ని మానవాళికి అందజేసి మానవులు ఎలా జీవితం గడపాలి, ఏ విషయం మానవుడి కోసం మంచిది, ఏ పని మానవుడి కోసం చెడ్డది, ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే మీకు స్వర్గం దొరుకుతుంది, స్వర్గం లభిస్తుంది, స్వర్గంలోకి ప్రవేశిస్తారు, ఎలాంటి పాపకార్యాలు చేస్తే మీరు నరకంలోకి ప్రవేశింపబడతారు, మీకోసం ఏది మంచి ఏది చెడు, ఎలా జీవితం గడపాలి, ఎలా ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎలా ఆ దేవుణ్ణి ఆరాధించాలి అనేటటువంటి విషయం, ఎలా జీవితం గడపాలి అనేటటువంటి విషయాలు చెప్పడానికి వచ్చిన వారినే ప్రవక్తలు అంటారు. అయితే ఆ దేవుడు ఈ మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఈ ప్రపంచంలో చాలామంది అనేక మంది ప్రవక్తల్ని పంపించాడు. కానీ చిట్ట చివరిగా ముహమ్మద్ ప్రవక్తను పంపించాడు సల్లల్లాహు అలైహి వసల్లం. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇప్పుడు ప్రళయం వరకు కూడా మరి ఏ ప్రవక్త కూడా రాడు. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని ఆ ముహమ్మద్ ప్రవక్త తెలిపినటువంటి విషయాల ఆధారంగా జీవితాన్ని గడిపితే, ముహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తే మనం స్వర్గంలోకి ప్రవేశిస్తాము అనేటటువంటి విషయం ఖురాన్లో ఉంది. ఎక్కడండి? ఖురాన్లో సూరా నహల్ 36వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ ఇబ్దుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. ఇది మొదటి వాక్యం. ఇక రెండవ వాక్యం సూరా అంబియా 107వ వాక్యంలో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్ అంటే, ఓ ప్రవక్త నేను నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాను. అంటే ఈ రెండు వాక్యాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ముహమ్మద్ ప్రవక్తను పూర్తి ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి కోసం కారుణ్యంగా ఆ అల్లాహ్, ఆ సృష్టికర్త పంపాడు. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త అని మనం తెలుసుకోవాలి. అయితే ముహమ్మద్ ప్రవక్త నిజమైన ప్రవక్తేనా? ఆ అల్లాహ్ పంపినటువంటి, ఆ సృష్టికర్త పంపినటువంటి చిట్ట చివరి ప్రవక్త ఇతనేనా అని అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అది వేరే టాపిక్, అది వేరే అంశం. కాబట్టి ఇంకా ఎప్పుడైనా వీలైతే ఆ ఆధారాలన్నీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే ఇస్లాం ఇచ్చేటటువంటి సందేశాలలో రెండవ సందేశం ప్రవక్తని గుర్తించండి. ఇక మూడవ సందేశం ఏమిటంటే ఇస్లాం ఇచ్చే సందేశాలలో మూడవ సందేశం ప్రళయ దినం అనేది ఉంది, తీర్పు దినం ఉంది, ప్రళయం అనేది వస్తుంది. దీన్ని మీరు నమ్మాలి. ఎలా? ఖురాన్లో సూరా మరియం 66, 67వ వాక్యాలను ఒకవేళ మనం తీస్తే అక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా అంటున్నాడు, వయకూలుల్ ఇన్సాను అఇదా మా మిత్తు లసౌఫ ఉఖ్రజు హయ్యా అవలా యద్కురుల్ ఇన్సాను అన్నా ఖలక్నాహు మిన్ కబ్లు వలం యకు షైఆ. దీని యొక్క అర్థం ఏమిటి? నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నన్ను బ్రతికించడం నిజంగానే జరుగుతుందా అని అంటాడు మనిషి. అసలు అతడు ఏమీ కానప్పుడే మేము అతనిని సృష్టించామన్న విషయం అతడికి జ్ఞాపకం రావడం లేదా? అంటే ఎవరికైతే ప్రళయ దినంపై విశ్వాసం లేదో, ఎప్పుడు వస్తుందండి ప్రళయం, ఎప్పుడు మనం లేపబడతామండి, ఇవన్నీ ఉత్తుత్తి మాటలే, అబద్ధపు మాటలే, నేను ప్రళయ దినాన్ని నమ్మను అనైతే ఎవరైతే అనుకుంటారో వారి కోసం ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఆ సృష్టికర్త. అతనిని ఏమీ లేనప్పుడే, అంటే అతను, ఆ మనిషి ఏమీ కానప్పుడే అతన్ని మొట్టమొదటిసారిగా ఆ సృష్టికర్త సృష్టించాడు. దాన్ని మర్చిపోయాడా? అంటే ఆ సృష్టికర్త ఏమంటున్నాడంటే, ఓ మనిషి, నువ్వు ఏమీ లేనప్పుడే నిన్ను మొట్టమొదటిసారిగా నేను సృష్టించాను. అప్పుడు నిన్ను సృష్టించడం నాకు అప్పుడే ఎలాంటి కష్టం, ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను మళ్ళీ లేపడం, నిన్ను మళ్ళీ బ్రతికించడం నా కోసం ఒక కష్టమైన పనా
అంటే ఇది జరగని పని అనుకుంటున్నావా? అంటే ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఎవరైతే మొబైల్ని కనిపెట్టారో, మొట్టమొదటిసారిగా ఎవరైతే టీవీని కనిపెట్టారో, అతను ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడండి మొట్టమొదటిసారిగా ఏదైనా వస్తువును కనిపెట్టాలంటే. కానీ అదే వస్తువు, అదే టీవీ, అదే మొబైల్ ఒకవేళ రిపేర్ అయిపోతే, పాడైపోతే దాన్ని రిపేర్ చేయడం, దాన్ని మళ్ళీ బాగు చేయడం ఇది కష్టమైన పనా? లేకపోతే మొట్టమొదటిసారి దాన్ని సృష్టించడం ఇది కష్టమైన పనా? మనమందరం ఆలోచించాలి. అవును, మొట్టమొదటిసారి దాన్ని సృష్టించడమే చాలా కష్టమైనటువంటి పని. అయితే మానవుడు లేనప్పుడు, అసలు అతను ఏమీ లేనప్పుడు మొట్టమొదటిసారిగా ఆ సృష్టికర్త సృష్టించాడు, ఆ దేవుడు పుట్టించాడు. అయితే ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ లేపడం, మళ్ళీ బ్రతికించడం ఆ దేవునికి కష్టమైన పనా? ఇలా ఉదాహరణ ఇచ్చి ఆ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు తీర్పు దినం అనేటటువంటిది ఉంది. ఒకవేళ మనం సూరా జిల్జాల్ తీసి చూస్తే 7 మరియు 8వ వాక్యాల్ని మనం చదివితే, ఫమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ ఖైరన్ యరహ్ వమన్ యఅమల్ మిస్కాల దర్రతిన్ షర్రన్ యరహ్. దీని యొక్క అర్థం, ఆ తరువాత ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు, అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అని. అంటే ప్రళయం రోజు వస్తుంది, ఆ ప్రళయం రోజు రవ్వంత మంచి పని చేసినా ఆ దేవుడు చూపిస్తాడు, నీవు ఈ ప్రపంచంలో ఈ మంచి పని చేశావు కదా అని. అలాగే రవ్వంత చెడు పని చేసినా కానీ ఆ దేవుడు ప్రళయం రోజు చూపిస్తాడు అనేటటువంటి విషయం ఈ సూరా జిల్జాల్లో ఉంది. కాబట్టి సోదరులారా, మనం ప్రళయ దినం ఉంది అని నమ్మాలి. చూడండి, ఇంకో విషయం ఎలా అంటే, ఇక్కడ ఈ ప్రపంచంలో మనందరికీ సరైనటువంటి న్యాయం దొరకాలి అంటే దొరకదు. ఏ కోర్టు కూడా, ఏ న్యాయస్థానం కూడా అందరికీ సమానమైనటువంటి సరైనటువంటి న్యాయం చేయలేదు. సరైనటువంటి న్యాయం దొరకదు ఇక్కడ. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక మనిషిని చంపాడనుకోండి, ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు హత్య చేశాడు. ఒక మనిషిని హత్య చేయడం ద్వారా కోర్టు అతనికి మహా అయితే ఏం శిక్ష విధిస్తుందండి? మహా అయితే పెద్ద శిక్ష అంటే, నీవు చంపావు కాబట్టి నిన్ను కూడా ఉరితీస్తాం, ఓకే సరే. కానీ అదే హంతకుడు 10 మందిని చంపాడనుకోండి, ఇంకొక హంతకుడు, ఇంకొక వ్యక్తి 1000 మందిని చంపేశాడనుకోండి, అతనికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏ శిక్ష వేస్తాయి? మహా అయితే ఉరితీస్తాయి, చంపేస్తాయి. అయితే ఒకరిని చంపిన వాడికి కూడా ఉరిశిక్షే, 10 మందిని చంపిన వాడికి కూడా ఉరిశిక్షే, 1000 మందిని చంపిన వాడికి కూడా ఉరిశిక్షే. అంటే ఒకే రకమైనటువంటి శిక్ష. ఇక్కడ ఎక్కువ మంది చనిపోయారు కదండి, మరి న్యాయం అనేది ఎక్కడ జరిగింది? అతనికి ఎక్కువ శిక్ష వేయాలి కదా. ఎక్కువ శిక్ష ఇక్కడ వేయవచ్చా? లేదు, వేయలేము. కాబట్టి ప్రళయ దినం రోజు ఎవరి పాపాలు ఎన్ని ఉన్నాయో వాటిని బట్టి అలాంటి శిక్ష వేస్తాడు ఆ దేవుడు. నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, పేదవాడిపై ధనవంతుడు దౌర్జన్యం చేస్తున్నాడు, బలహీనుడిపై బలవంతుడు దౌర్జన్యం చేస్తున్నాడు. అలాగే కొందరు భర్తలు భార్యలపై, కొందరు భార్యలు భర్తలపై, కొందరు అత్తమామలపై కోడళ్ళు, కొందరు కోడళ్లపై అత్తమామలు, ఇలా ఒకరిపై ఒకరు దౌర్జన్యాలు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ సరైనటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఆ సృష్టికర్త, ప్రళయం రోజు ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి న్యాయాన్ని చేకూరుస్తాడు. ఎవరైతే ఎంత దౌర్జన్యం చేశారో వారందరినీ నరకంలో వారి దౌర్జన్యాలను బట్టి, వారి పాపాలను బట్టి అక్కడ వారికి శిక్ష వేస్తాడు అల్లాహ్. ఆ శిక్షను అనుభవించాల్సిందే. అయితే ప్రళయం ఉంది అనేటటువంటి విషయం మనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఖురాన్లోని ఈ ఆయత్లో, ఈ వాక్యాలలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇస్లాం ఇచ్చే ముఖ్యమైన సందేశాలలో ఒక ముఖ్యమైన సందేశం, ప్రళయం రోజు ఉంది, ప్రళయం రోజు వస్తుంది, అక్కడ అందరికీ సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది అని నమ్మాలి. ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఎలాంటి పాపకార్యాలు చేసినా సరే
నాకు అక్కడ శిక్ష పడుతుంది, నేను ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం చనిపోయిన తర్వాత మాత్రం ప్రళయ దినాన మాత్రం నేను తప్పించుకోలేను అని భయపడుతూ మంచి పనులు చేసుకుంటూ సత్కార్యాలు చేసుకుంటూ జీవితం గడపాలి అనేటటువంటి విషయం ఇస్లాం మనకు నేర్పుతుంది. ఇది ఇస్లాం ఇచ్చే సందేశం. ఇక 4వ సందేశం ఏమిటి? ఇస్లాం ఇచ్చే 4వ సందేశం ఏమిటంటే మానవులంతా సమానమే, మానవులంతా ఒకే జంట సంతానం అని. ఎక్కడండి? సూరా హుజరాత్, ఖురాన్ ఒకవేళ మనం తీసి చూస్తే హుజరాత్ అనేటటువంటి అధ్యాయం 13వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. దీని యొక్క అర్థం ఏమిటి? ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము, తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లా దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు. చూడండి, ఇక్కడ ఆ అల్లాహ్ ఏమంటున్నాడంటే ఓ మానవులారా, అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ ఈ సందేశం ఏమిటి? మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుండి పుట్టించాము. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, అమెరికన్లైనా, ఇండియన్స్ అయినా, ఇంగ్లాండ్ వాళ్ళైనా, ఎక్కడి వారైనా వాళ్ళంతా ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుండి పుట్టించబడ్డారు. ఆ మొట్టమొదటి పురుషుని పేరే ఆదాం, ఆ మొట్టమొదటి స్త్రీ పేరే హవ్వా. ఆ తల్లిదండ్రుల సంతానమే మనమంతా అంటుంది ఇస్లాం. ఇది ఇస్లాం చెప్పేటటువంటి, ఇది ఇస్లాం ఇచ్చేటటువంటి 4వ ముఖ్యమైనటువంటి సందేశం. అలాగే మనం సూరా నిసా, అంటే నిసా అనేటువంటి అధ్యాయం మొట్టమొదటి వాక్యం ఒకవేళ మనం తీసి చూస్తే యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరం వ నిసాఆ. దీని యొక్క అర్థం, ఓ మానవులారా, మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు, ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది పురుషులను స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. మనం కూడా ఒకవేళ గమనిస్తే, నేనున్నాననుకోండి, నేను మా నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు అని ఇలా చూసుకుంటూ వెళ్తే, నా సోదరుడు ఉన్నాడు అనుకోండి, ఒక హిందూ సోదరుడు, ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు అనుకోండి, అతను కూడా ఇలాగే మా నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న ఎవరు అని ఇలా వెనక్కి వెళ్తూ పోతే అందరి అమ్మ నాన్న ఒక్కరే అయి ఉంటారు. ఒకే నాన్న మిగులుతాడు, ఒకే అమ్మ మిగులుతుంది. ఆ ఒకే అమ్మ నాన్న యొక్క సంతానమే మనమందరము. మనమంతా అన్నదమ్ములము, మనమంతా సోదరులము, మన మధ్య ఒక రక్త సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇస్లాం చెప్తుందండి. ఇది ఇస్లాం చెప్పేటటువంటి, ఇది ఇస్లాం ఇచ్చేటటువంటి ముఖ్యమైన సందేశం. మనం కూడా ఒకవేళ ఉదాహరణకి ఏదైనా హాస్పిటల్లో వెళ్ళి ఇప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని చూస్తే, ఆ పిల్లల్ని చూసిన వెంటనే ఇతను ముస్లిం అండి, ఇతను హిందూ అండి, ఇతను క్రైస్తవుడండి అని గుర్తుపట్టగలమా? కాదు కదండి. ఎందుకు గుర్తుపట్టలేము? ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే, మరియు మనందరి తల్లిదండ్రులు కూడా ఒక్కరే. మనమంతా ఒకే జంట సంతానం కాబట్టి మన ముఖాలు, మన శరీరాకృతి కూడా ఒకే విధంగా ఉంది. అలాగే ఇంకో ఉదాహరణ కూడా తీసుకుంటే, ఎక్కడైనా ఒకతనికి యాక్సిడెంట్ అయిందనుకోండి, బాగా బ్లడ్ పోయింది, డాక్టర్ గారు అన్నారు ఇతనికి బ్లడ్ ఎక్కించాలి, రక్తం కావాలి. తీరా ఇంకొకతను, అతని ఫ్రెండ్ వచ్చి, సరే అతను నా ఫ్రెండే, నేను రక్తం ఇస్తాను అని వచ్చాడనుకోండి, అయ్యో అతను ముస్లిం కదా, నువ్వు హిందువు కదా, నీ రక్తం అతనికి మ్యాచ్ కాదు, నీ రక్తం అతనికి సరిపోదు, కాబట్టి ముస్లిం అయితే ముస్లిం రక్తం మాత్రమే ఎక్కించాలి, హిందువు అయితే హిందువు రక్తం మాత్రమే ఎక్కించాలి అని ఎవరైనా అంటారా అండి? అనరు. ఎందుకు? బ్లడ్ గ్రూప్ చూస్తారు, మ్యాచ్ అయితే తీసుకుంటారు. అతని మతం వల్ల అతని రక్తం వేరు కాదు. దీని ద్వారా కూడా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మనమంతా ఒకే జంట సంతానం, ఒకే తల్లిదండ్రుల సంతానం కాబట్టి మనందరి శరీరాల్లో ప్రవహించే రక్తం కూడా ఒక్కటే. అందుకే ఒకరి రక్తం ఒకరికి సరిపోతుంది, పనిచేస్తుంది. ఇదే సందేశాన్ని ఇస్లాం ఇస్తుందండి. అలాగే
ఐదవ సందేశం, ఇస్లాం ఇచ్చేటటువంటి ముఖ్యమైన సందేశాల్లో ఐదవ సందేశం ఏమిటంటే ఇస్లాం ప్రాణం విలువ చెప్తుంది. ఎలా అండి? సూరా మాయిదా 32వ వాక్యం, సూరా మాయిదా 32వ వాక్యం ఒకవేళ మనం తీసి చూస్తే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతలన్ నాస జమీఆ. దీని యొక్క అర్థం ఏంటి? ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే, ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే అంటుంది ఇస్లాం. చూడండి ఎంత మంచి విషయం. ఒక మానవుణ్ణి చంపినవాడు అని ఉంది ఖురాన్లో. అంటే ఆ మానవుడు ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు. ఒక్క మానవుణ్ణి చంపితే సమస్త మానవాళిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ చంపినంత పాపం అతనికి కలుగుతుంది. అలాగే ఒక మానవుణ్ణి కాపాడితే, ఆ మానవుడు ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, సిక్ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా సరే ఒక మానవుణ్ణి కాపాడితే పూర్తి మానవాళిని కాపాడినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మానవుల్ని, తోటి మానవుల్ని చంపమని ఇస్లాం చెప్పడం లేదండి, మానవుల ప్రాణాలని కాపాడండి అని ఇస్లాం అంటుంది. కాపాడితే పుణ్యం కలుగుతుంది, చంపితే పాపం. ఎంత పెద్ద పాపం? పూర్తి మానవులందరినీ, పూర్తి మానవాళిని చంపినంత పాపం కలుగుతుంది అంటుంది ఇస్లాం. కానీ ఈరోజు ఈ విషయం తెలియక చాలామంది అపోహలకు గురైపోయారు. ఇస్లాం పట్ల అనుమానాలు, చాలామంది చాలా తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇస్లాం అంటే టెర్రరిజం నేర్పిస్తుంది అని, ఇలాంటి చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. చంపండి అని ఇస్లాం చెప్పడం లేదు, కాపాడండి, తోటి మానవుల ప్రాణాల్ని కాపాడండి అనేటటువంటి సందేశాన్ని ఇస్లాం ఇస్తుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, చిన్న చిన్న గొడవల వల్ల ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆస్తి కోసం, వరకట్నం కోసం, అలాగే డబ్బు కోసం, తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకుంటున్నారు. పెన్షన్ డబ్బుల కోసం ముసలి వాళ్ళైనటువంటి అమ్మా నాన్నల్ని కూడా చంపేస్తున్నారు. ఈరోజు చిన్న చిన్న విషయాల్లో, అఫైర్స్లలో మనం చూస్తున్నాం, భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు, స్నేహితులు కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు. మతపరమైనటువంటి ఘర్షణలు కూడా మనం చూస్తున్నాం. ఇతను ఫలానా మతం వాడండి, ఇతను నా మతం వాడు కాదండి, ఇతను వేరే మతం వాడండి, కాబట్టి ఇతన్ని నేను శత్రువుగా చూస్తాను, ఇతన్ని నేను చంపుతాను, ఇతన్ని నేను కొడతాను. ఇలాంటి ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇస్లాం ఇచ్చే సందేశం ఏమిటంటే, మీరంతా ఒకే తల్లి, ఒకే తండ్రి సంతానం, ఒకే జంట సంతానం, కాబట్టి మీరు ఎవరి ప్రాణాన్ని తీయకండి, ప్రాణాల్ని కాపాడే వాళ్ళు కండి, కానీ ప్రాణాల్ని తీసేవారు మాత్రం కాకండి అనేటటువంటి విషయం ఇస్లాం చెప్తుంది. చూడండి సోదరులారా, ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటి సందేశాలలో ఒక సందేశం, 6వ సందేశం ఏమిటంటే స్త్రీలకు కూడా జీవించే హక్కు ఉంది, ఆడపిల్లల్ని చంపకండి, ఆడపిల్లల్ని చదివించండి అని అంటుంది ఇస్లాం. ఒకవేళ మనం సూరా అనాం 151వ వాక్యాన్ని పరిశీలిస్తే, పేదరికపు భయంతో మీ సంతానాన్ని చంపకండి అని ఉంది. అంటే పూర్వపు రోజుల్లో కూడా చాలామంది ఆడపిల్లల్ని చంపేసేవారు. అరబ్బుల్లో కూడా పుట్టిన ఆడపిల్లల్ని పాతిపెట్టేవారు. అనేక జాతుల్లోనూ ఇలా జరుగుతూ ఉండేది. ఆడవాళ్ళని హింసించడం, ఆడవాళ్ళని చాలా నీచంగా చూడడం, చంపేయడం. అంతేకాకుండా మన భారతదేశంలో కూడా భర్త చనిపోతే భార్యని కూడా చంపేసేవారు, అదే చితిలో పడేసేవారు. దీనినే సతీ సహగమనం అని కూడా అనేవారు. కాబట్టి ఆ రోజుల్లో ఇలా ఆడవాళ్లను చంపేయడం జరుగుతూ ఉండేది. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త గారు ఎప్పుడైతే వచ్చారో, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే 3 ఆడపిల్లల్ని పెంచి పోషించి పెళ్లి చేస్తారో వారు నాతో పాటు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని. ఇంకా వేరొక హదీస్లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, జ్ఞానాన్ని పొందడం ప్రతి ముస్లింపై తప్పనిసరి. ప్రతి ముస్లింపై, అతను మగపిల్లవాడైనా ఆడపిల్లైనా జ్ఞానాన్ని సంపాదించాలి, చదువుకోవాలి. అయితే ఈ ఖురాన్ వాక్యం ద్వారా, ఈ హదీసుల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఆడవాళ్లకు, స్త్రీలకు కూడా జీవించే హక్కు ఉంది. ఈరోజు కూడా చాలామంది కడుపులో ఆడపిల్ల ఉంది అని తెలిస్తే అబార్షన్ చేస్తున్నారండి. కొన్ని సంవత్సరాల ముందు వరకు కూడా తెలుసుకొని అక్కడే కడుపులో చంపేసేవారు ఆడపిల్లల్ని.
కానీ 1450 సంవత్సరాల క్రితమే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆడపిల్లల్ని చంపకండి, ఇంకా ఆడపిల్లల్ని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పి పెళ్లి చేస్తే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అని అన్నారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈరోజు మన ప్రభుత్వాలు అంటున్నాయి బేటీ బచావో బేటీ పడావో అని. 1450 సంవత్సరాల క్రితం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు బేటీ బచావో బేటీ పడావో అని. సరే, ఇప్పుడు 7వ విషయం, ఇస్లాం యొక్క ముఖ్యమైనటువంటి సందేశాలలో ఒక ముఖ్యమైనటువంటి సందేశం, 7వ సందేశం, సారాయి మద్యపానం త్రాగడం నిషేధం. ఇది చాలా పెద్ద పాపం అంటుంది ఇస్లాం. ఎక్కడ? సూరా మాయిదా 90 నుంచి 92వ వాక్యాల్ని ఒకవేళ మనం పరిశీలిస్తే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ విశ్వాసులారా, సారాయి, జూదం ఇవన్నీ అసహ్యకరమైనటువంటి శైతాను పనులు, కాబట్టి వాటిని విసర్జించండి, అంటే సారాయికి దూరంగా ఉండండి. అలాగే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అన్నారు, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది అని. ఎందుకంటే తాగిన మైకంలో అనేక పాపాలు చేస్తుంటాడు మనిషి. మనం చూస్తున్నాం, తాగిన మైకంలో రేప్ చేస్తున్నాడు చిన్న చిన్న పిల్లలపై, తాగిన మైకంలో భార్యను కొడుతున్నాడు, తాగిన మైకంలో ఇల్లు అమ్మేస్తున్నాడు, తాగిన మైకంలో యాక్సిడెంట్లు చేస్తున్నాడు, తాగిన మైకంలోనే గొడవలు చేస్తున్నాడు. కాబట్టి సకల పాపాలకు తల్లి లాంటిది సారాయి, కాబట్టి సారాయికి దూరంగా ఉండండి, కాబట్టి ఈ మద్యపానానికి దూరంగా ఉండండి అని అంటుంది ఇస్లాం. ఇది ఇస్లాం చెప్పేటటువంటి ముఖ్యమైన సందేశాల్లో 7వ సందేశం. ఇక 8వ సందేశం ఏమిటంటే వడ్డీ అనేది ఇస్లాంలో నిషేధం. వడ్డీ తీసుకోకండి, వడ్డీ ఇవ్వకండి, వడ్డీ తీసుకోకండి. ఎలా అండి? ఎక్కడుంది? ఖురాన్లో సూరా అల్ ఇమ్రాన్ 130వ వాక్యం ఒకవేళ మనం తీసి చూస్తే అక్కడ అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తఅకులు రిబా. దీని యొక్క అర్థం, విశ్వసించిన ప్రజలారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి, అల్లాహ్కు భయపడండి. అంటే వడ్డీని తినకండి. ఎందుకంటే వడ్డీ వల్ల పేదవాడు పేదవాడైపోతూనే ఉంటాడు, ధనికుడు ధనవంతుడైపోతూనే ఉంటాడు. ఇది చాలా పెద్ద పాపం. వడ్డీ వల్ల ఈరోజు చాలా 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 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలామంది అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, మనం చూస్తున్నాము. రైతులు కానీ లేదా ఇంకా వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వడ్డీకి తీసుకుంటారు, ఆ తర్వాత వడ్డీ కట్టలేక అసలు కట్టలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వడ్డీ వల్ల నష్టమే ఉంది కానీ లాభం అనేటటువంటిది లేదు. కాబట్టి వడ్డీని నిషేధం చేయబడింది ఇస్లాంలో. ఇది ఇస్లాం ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సందేశాల్లో ఒక సందేశం. ఇక 9వ సందేశం, ఇస్లాం ఇచ్చేటటువంటి సందేశాలలో, ఇస్లాం యొక్క సందేశాలలో 9వ సందేశం ఏమిటంటే బలవంతపు మత మార్పిడి చేయకూడదు అని ఇస్లాం అంటుంది. ఎక్కడ? సూరా బకరా అనే అధ్యాయం 256వ వాక్యంలో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు. అంటే బలవంతపు మత మార్పిడిలు చేయకూడదు, ఎవరిని కూడా మా మతంలోకి రండి అని బలవంతం చేయకూడదు అని చెప్పేటటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. ఇది తెలియక చాలామంది అబద్ధపు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముస్లింలు లవ్ జిహాద్ అని జిహాద్ చేస్తున్నారండి, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారండి అని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు మనకు చాలామంది కనిపిస్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, అవునేమో నిజమేనేమో అని అనుకునే ముందు ఆ ధర్మం ఏం చెప్తుంది, ఆ ధర్మ గ్రంథం ఏం చెప్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. కాబట్టి మీరు ఒకవేళ ఇది 2వ అధ్యాయం సూరే బకరా మరియు 256వ వాక్యాన్ని పరిశీలిస్తే ధర్మం విషయంలో బలవంతం లేదు అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక ఆఖరి చివరి సందేశం ఈరోజు నా యొక్క అంశంలోని 10వ ఇస్లాం ఇచ్చేటటువంటి సందేశాలలో 10వ సందేశం ఏమిటంటే ఇతరుల దేవుళ్ళను దూషించకండి, తిట్టకండి అనేటటువంటి విషయం ఇస్లాం చెప్తుందండి.
ఎంత మంచి విషయం. ఎక్కడండి? సూరా అనామ్ 108వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు, వలా తసుబ్బుల్లదీన యద్ఊన మిన్ దూనిల్లాహి ఫయసుబ్బుల్లాహ అద్వం బిగైరి ఇల్మ్. దీని యొక్క అర్థం ఏమిటి? ఓ ముస్లింలారా, వారు అల్లాహ్ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. అంటే ఆ అల్లాహ్ను కాకుండా వాళ్ళు ఎవరినైతే దేవుళ్ళు అనుకుని ప్రార్థిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి దేవుళ్ళను మీరు దూషించకండి, తిట్టకండి. ఇంత మంచి సందేశం ఇచ్చేటటువంటి ఇస్లాంని ఈరోజు తప్పుడు ప్రచారాల ద్వారా, అసత్య ప్రచారాల ద్వారా కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఇస్లాం ఏమంటుంది? ఇతరుల దేవుళ్ళను దూషించకండి, తిట్టకండి. సరైన జ్ఞానం లేని కారణంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా, అలాగే ఫోటోలు ఎడిట్ చేసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ వేరే మతాల వారిని తిట్టడం కానీ, అగౌరవపరచడం కానీ, వారి దేవుళ్ళను కించపరచడం కానీ ఎవరైతే చేస్తున్నారో ఇది చాలా పెద్ద తప్పు. అది ముస్లింలు చేసిన తప్పే, ఇంకా వేరే మతాల వారు చేసిన తప్పే. ఎందుకంటే ఇస్లాం కూడా ఇలాంటి పనులను అనుమతించదు. కాబట్టి సరైన జ్ఞానం లేని కొందరు ముస్లింలు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఇస్లాం ఇచ్చేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి 10 సందేశాలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరి మతం గురించైనా, ఎవరి ధర్మం గురించైనా తెలుసుకోవాలంటే ఆ ధర్మపు గ్రంథాలని చదవండి. సరైన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం సరైన జ్ఞానాన్ని పొందుతామో, ఒకరి మతం గురించి ఒకరిని తెలుసుకుంటామో, అప్పుడే మనందరి మధ్య ఐక్యత అనేది, సోదరభావం అనేది ఏర్పడుతుంది.